టపాసుల తయారీగా పెద్ద పేరున్న తమిళనాడులోని శివకాశిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక బాణసంచా గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 6 మరణించగా తీవ్రంగా గాయపడిన మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా చెన్నై ప్రతినిధి సంజయ్ అందిస్తారు. సంజయ్, అసలు ఈ ప్రమాదం ఏ రకంగా జరిగింది? కిషోర్, ఏదైతే దీపావళి సమీపిస్తుందో ప్రమాదాలు కూడా ఏదైతే టపాకాయలకు తయారీకి పేరుగాంచిన శివకాశిలో ప్రమాదాలు కూడా మళ్ళీ మొదలయ్యాయని చెప్పొచ్చు. గత 10 రోజుల కిందట కూడా ఓ ప్రమాదం అగ్ని ప్రమాదం జరగగా అందులో 8 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మరి తిరిగి ఈ రోజు ఉదయం శివకాశి శివారులోని ప్రత్యేకంగా భారీ స్థాయిలో నిల్వ ఉంచిన గోడౌన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో సుమారు 30 మంది దాకా విక్రయించేందుకు ఆ టపాసులు బాణాసంచాలను విక్రయించేందుకు 30 మంది పైగా పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్న 6 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా అగ్నికి కాలిపోవడంతో వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందింది. అయితే వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ప్రమాదం చోటు చేసుకున్న ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో జరిగిన గోడౌన్ పక్కనే ప్రైవేట్ ఆసుపత్రి కూడా ఉంది. ఆసుపత్రిలో కూడా మంటలు వ్యాపించడంతో అక్కడ రోగులందరినీ కూడా హుటాహుటిన వేరే ప్రాంతాలకు తరలించడం జరిగింది. ప్రమాదం చోటు చేసుకోగానే అక్కడికి అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు కూడా అక్కడ చేరుకొని మంటలు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అందులో ఉన్న గోడౌన్ లో ఉన్న వారిలో 6 మృతి చెందారు. అంతేకాకుండా తీవ్రంగా గాయపడిన వారు ఏదైతే 8 మంది పరిస్థితి విషమంగా ఉందో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటికే పోలీసులు కూడా అక్కడ చేరుకొని విచారణ ప్రారంభించారు. అయితే ప్రధానంగా ఆ ప్రాంతంలో ఏదైతే శివారు ప్రాంతాల్లో ఉన్నాయో ఎక్కువగా గోడౌన్స్ ఉంటాయి. ఏదైతే సంవత్సరం పొడవునా తయారు చేసిన బాణాసంచా ఉంటుందో ఆ సమీపంలోని గోడౌన్లలో శివారు ప్రాంతాల్లోని గోడౌన్లో నిల్వ చేస్తుంటారు. అంతేకాకుండా పండుగ సమీపిస్తున్న సమయంలో వాటి విక్రయానికి సంబంధించి భారీగా ఏదైతే దేశ విదేశాలకు సంబంధించిన అన్ని ప్రాంతాలకు తరలించేందుకు భారీగా విక్రయాలు జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంలో మరో వారం రోజులు పండుగ ఉండటంతో విక్రయాలు చేసేందుకు నిల్వ ఉంచిన బాణాసంచా గోడౌన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కిషోర్, ఓకే, థ్యాంక్ యూ సంజయ్.